హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏపీజేహెచ్ ఆల్-ఇన్-వన్ యూట్యూబ్ ఛానల్. టాటా ఐపీఎల్ మ్యాచ్లకు సంబంధించి సీజన్ 19 2026 మ్యాచ్ నెంబర్ 9 సంబంధించి ఈ వీడియో. గుజరాత్ వర్సెస్ రాజస్థాన్ మధ్య అద్భుతమైన పోరాటం జరిగిన మ్యాచ్ అయితే ఈ వీడియో ద్వారా వివరించబోతున్నాము. ముఖ్యంగా ఈ మ్యాచ్కి సంబంధించి గుజరాత్ హోమ్ గ్రౌండ్ లో మ్యాచ్ అయితే జరిగింది. అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోడీ స్టేడియంలో మ్యాచ్ జరిగితే రాజస్థాన్ టీముకు సంబంధించి అద్భుతమైన పోరాటం చేసి ఆఖరి బాల్ వరకు ఉత్కంఠంగా పోరాటం అయితే జరిగి ఆఖరి బాల్ కి రాజస్థాన్ గెలవడం జరిగింది. ఆఖరి బాల్ వరకు కూడా గుజరాత్ పోరాడాల్సిన అవసరం అయితే ఏర్పడింది. ముఖ్యంగా గుజరాత్ హోమ్ గ్రౌండ్ లోనే ఇంత పోరాట పట్టిన చూపించిన రాజస్థాన్ గురించి మనం గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఈ మ్యాచ్ ఎలా జరిగింది, ఎట్లా ఏంటి అనేది ఓవర్ వివరించుకునే ప్రయత్నం చేద్దాము. జీటీ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ ఆర్ఆర్ గుజరాత్ హోమ్ గ్రౌండ్ అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో అనుకూలంగా ఉండాల్సిన సమయంలో జీటీ కెప్టెన్ శుభ్మన్ గిల్ అందుబాటులో గాయం కారణంగా లేరు. ఈ సందర్భంగా ఈ మ్యాచ్ కి కెప్టెన్ గా రషీద్ ఖాన్ వ్యవహరిస్తున్నారు. టాస్ కి వచ్చిన ఆర్ఆర్ కెప్టెన్ రియాన్ పరాగ్ అలాగే జీటీ కెప్టెన్ రషీద్ ఖాన్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్నారు. రాజస్థాన్ రాయల్స్ పరంగా టాస్ పరంగా బ్యాటింగ్ అయితే ఎంచుకోవడం జరిగింది. రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ ఓపెనర్స్ గా క్రీజ్ లోకి యశస్వి జైస్వాల్, సూర్యవంశీ ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్స్ వచ్చారు. రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ విధ్వంసం చూస్తామా అన్నట్లుగా బ్యాటింగ్ అయితే కొనసాగే విధంగా కనిపిస్తుంది. గుజరాత్ కు సంబంధించి మొదటి ఓవర్ బౌలింగ్ మహమ్మద్ సిరాజ్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్, ఒకటో ఓవర్ పూర్తయ్యేటప్పటికి 10 రన్స్ వచ్చాయి. రెండో ఓవర్ బౌలింగ్ రబాడా రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్, రెండో ఓవర్ పూర్తయ్యేటప్పుడు 17 రన్స్. మూడో ఓవర్ బౌలింగ్ మహమ్మద్ సిరాజ్, మూడో ఓవర్ పూర్తయ్యేటప్పటికి 32 రన్స్. నాలుగో ఓవర్ బౌలింగ్ రబాడా, నాలుగో ఓవర్ పూర్తయ్యేటప్పటికి 44 రన్స్. ఐదో ఓవర్ బౌలింగ్ అశోక్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్, 5 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 57 రన్స్. ఆరో ఓవర్ బౌలింగ్ ప్రసిద్ధ్ కృష్ణ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్, 6 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 69 రన్స్. ఇక్కడికి పవర్ ప్లే పూర్తయింది. పవర్ ప్లే పూర్తయ్యే సమయానికి 69 రన్స్ వరకు చేసుకోగలిగి ఒక వికెట్ ను కూడా కోల్పోకుండా రాజస్థాన్ రాయల్స్ సంబంధించి మంచి బ్యాటింగ్ ప్రదర్శన కనిపిస్తుంది. ఇక్కడ వరకు స్ట్రాటజిక్ టైం అవుట్ తీసుకున్నారు. గేమ్ ప్లానింగ్ గురించి చర్చించుకోవడానికి, గేమ్ ప్లాన్ మార్చుకోవడానికి రెండు జట్లకు సంబంధించి 2.5 నిమిషం సమయం అయితే లభిస్తుంది. ఈ విధంగా 7వ ఓవర్ బౌలింగ్ రషీద్ ఖాన్ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలర్, సూర్యవంశీ 31 రన్స్ వరకు చేయగలిగి 18 బాల్స్ వద్ద ఫిలిప్స్ క్యాచ్ పట్టుగా అవుట్ అయ్యారు. సూర్యవంశీ దాదాపు బ్యాటింగ్ పరంగా 15 సంవత్సరాలు కుర్రాడైనా కూడా అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన అయితే కనబరుస్తూ అన్ని మ్యాచ్ల్లో కూడా మంచి భారీ 4లు మరియు 6లు అయితే ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఈ విధంగా 31 రన్స్ వద్ద 18 బాల్స్ కి మొదటి వికెట్ గా సూర్యవంశీని అవుట్ చేయడం జరిగింది. క్రీజ్ లోకి ధ్రువ్ జురేల్ వచ్చారు, రైట్ హ్యాండ్ బ్యాటర్. 7 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 74 రన్స్ ఒక వికెట్. 8వ ఓవర్ బౌలింగ్ ప్రసిద్ధ్ కృష్ణ 8 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 80 రన్స్ ఒక వికెట్. 9వ ఓవర్ బౌలింగ్ రషీద్ ఖాన్ 9 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 92 రన్స్ ఒక వికెట్. 10వ ఓవర్ బౌలింగ్ అశోక్ శర్మ 10 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 90 రన్స్ ఒక వికెట్. ఇక్కడికి సగం ఇన్నింగ్స్ పూర్తయింది. ర్యాంక్ అయితే 9.7 గా ఉంది. 11వ ఓవర్ బౌలింగ్ రషీద్ ఖాన్ 11 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 107 రన్స్ ఒక వికెట్. 12వ ఓవర్ బౌలింగ్ మహమ్మద్ సిరాజ్ ఇక్కడ 3 6లు 5 4ల తోటి యశస్వి జైస్వాల్ తన అర్ధ సెంచరీని అయితే చాలా త్వరగా పూర్తి చేసుకోగలిగారు. 51 రన్స్ 32 బాల్స్ గా అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నారు. 12 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 122 రన్స్ ఒక వికెట్. జైస్వాల్ జురేలు పరుగుల భాగస్వామ్యం 50 రన్స్ 33 బాల్స్ కి పరుగుల భాగస్వామ్యం కూడా చాలా బాగుంది అనిపించింది. 13వ ఓవర్ బౌలింగ్ రబాడా యశస్వి జైస్వాల్ 55 రన్స్ 36 బాల్స్ వద్ద క్లీన్ బౌల్డ్ గా అవుట్ అవడం జరిగింది. క్రీజ్ లోకి కెప్టెన్ రియాన్ పరాగ్ రావడం జరిగింది, రైట్ హ్యాండ్ బ్యాటర్. 13 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 134 రన్స్ 2 వికెట్లు. 14వ ఓవర్ బౌలింగ్ రియాన్ పరాగ్ కూడా ప్రసిద్ధ బౌలింగ్ లో 8 రన్స్ వరకు మాత్రమే చేయగలిగి 4 బాల్స్ వద్ద కుషాగ్రా క్యాచ్ పట్టుగా అవుట్ అయ్యారు. క్రీజ్ లోకి హిట్ మేయర్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ రావడం జరిగింది. 14 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 145 రన్స్ 3 వికెట్లు. స్ట్రాటజిక్ టైం అవుట్ తీసుకున్నారు. 15వ ఓవర్ బౌలింగ్ రషీద్ ఖాన్ 15వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 160 రన్స్ 3 వికెట్లు. 16వ ఓవర్ బౌలింగ్ అశోక్ శర్మ హిట్ మేయర్ కూడా 18 రన్స్ వరకు మాత్రమే చేయగలిగి 8 బాల్స్ వద్ద మహమ్మద్ సిరాజ్ క్యాచ్ పట్టుగా అవుట్ అయ్యారు. క్రీజ్ లోకి ఫెరీరా రైట్ హ్యాండ్ బ్యాటర్ రావడం జరిగింది. 16 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 166 రన్స్ 4 వికెట్లు. 17వ ఓవర్ బౌలింగ్ రబాడా ఫెరారా కూడా 1 రన్ మాత్రమే చేసి 4 బాల్స్ కి ఫిలిప్స్ క్యాచ్ పట్టుగా అవుట్ అయ్యారు. క్రీజ్ లోకి రవీంద్ర జడేజా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ రావడం జరిగింది. ధ్రువ్ జురేలు తన అర్ధ సెంచరీ 50 రన్స్ 30 బాల్స్ కి అద్భుతమైన అర్ధ సెంచరీని అయితే పూర్తి చేసుకున్నారు. 17 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 170 రన్స్ 5 వికెట్లు. 18వ ఓవర్ బౌలింగ్ అశోక్ శర్మ 18 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 190 రన్స్ 5 వికెట్లు. 19వ ఓవర్ బౌలింగ్ ప్రసిద్ధ్ 19 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 201 రన్స్ కి 5 వికెట్లను కోల్పోయారు రాజస్థాన్ రాయల్స్. 20వ ఓవర్ బౌలింగ్ మహమ్మద్ సిరాజ్ ధ్రువ్ జురేల్ కూడా 75 రన్స్ వరకు చేసుకోగలిగి 42 బాల్స్ కి కీపర్ బట్లర్ క్యాచ్ పట్టుగా అవుట్ అయ్యారు. క్రీజ్ లోకి ఆర్చర్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 20 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 210 రన్స్ చేసి 6 వికెట్లను కోల్పోవడం జరిగింది రాజస్థాన్ రాయల్స్. బ్యాటింగ్ పరంగా యశస్వి జైస్వాల్ 55 రన్స్ 36 బాల్స్ కి, వైభవ్ సూర్యవంశీ 31 రన్స్ 18 బాల్స్ కి, జురేలు 75 రన్స్ 42 బాల్స్ కి మంచి బ్యాటింగ్ ప్రదర్శన అయితే చూపించడం జరిగింది. ఈ బ్యాటింగ్ ద్వారా ఎక్స్ట్రాలు 14 రన్స్ అయితే లభించాయి. బౌలింగ్ రబాడా 2 వికెట్లు, మహమ్మద్ సిరాజ్, అశోక్, ప్రసిద్ధ్, రషీద్ ఖాన్ 1 వికెట్ చొప్పున వికెట్లు అయితే తీయడం జరిగింది. వికెట్ల పతనం గురించి చూసినట్లయితే 70 రన్స్ వద్ద మొదటి వికెట్, 126 వద్ద 135, 165, 166, 205గా వికెట్లను కోల్పోయి 20 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 210 రన్స్ చేసి 6 వికెట్లను పూర్తిగా కోల్పోవడం జరిగింది. గుజరాత్ టైటన్స్ టార్గెట్ 211 కేంద్రంగా ఓపెనర్స్ గా క్రీజ్ లోకి కుమార్ కుషాగ్రా, సాయి సుదర్శన్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ బ్యాటర్స్ ఇద్దరు క్రీజులకు రావడం జరిగింది. రాజస్థాన్ రాయల్స్ మొదటి ఓవర్ బౌలింగ్ జోఫ్రా ఆర్చర్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 1వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 15 రన్స్ వచ్చాయి. 2వ ఓవర్ బౌలింగ్ బర్గర్ లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 2 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 22 రన్స్. 3వ ఓవర్ బౌలింగ్ ఆర్చర్ 3 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 32 రన్స్. 4వ ఓవర్ బౌలింగ్ సందీప్ శర్మ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 4 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 40 రన్స్. 5వ ఓవర్ బౌలింగ్ తుషార్ దేశపాండే రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 5 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 45 రన్స్. 6వ ఓవర్ బౌలింగ్ సందీప్ 6 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 56 రన్స్. పవర్ ప్లే పూర్తయింది. 6 ఓవర్లకు గాను 56 రన్స్ అయితే వికెట్ను నష్టపోకుండా మంచి పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ అయితే కనిపిస్తుంది ఇక్కడ వరకు. 7వ ఓవర్ బౌలింగ్ జడేజా లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ 7వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 67 రన్స్. 8వ ఓవర్ బౌలింగ్ రియాన్ పరాగ్ రైట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ కుమార్ కుషాగ్రా కూడా 18 రన్స్ వరకు చేయగలిగి 14 బాల్స్ వద్ద రియాన్ పరాగ్ బౌలింగ్ లో బౌండరీ లైన్ మీద హిట్ మేయర్ క్యాచ్ పట్టుగా అవుట్ అయ్యారు. ఈ విధంగా మొదటి వికెట్ అయితే
గుజరాత్ టైటాన్స్ కోల్పోవడం జరిగింది. స్ట్రాటజిక్ టైం అవుట్ తీసుకున్నారు. క్రీజ్ లోకి జాస్ బట్లర్ రైట్ హ్యాండ్ బ్యాటర్ రావడం జరిగింది. 8 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 78 రన్స్ ఒక వికెట్. 9 ఓవర్ బౌలింగ్ జడేజా. సాయి సుదర్శన్ తన అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నారు. 53 రన్స్ 33 బాల్స్ చాలా బాగా కుదిరింది అనిపించింది. 9 ఓవర్లు పూర్తయ్యేటప్పుడు 92 రన్స్ ఒక వికెట్. 10 ఓవర్ బౌలింగ్ బర్గర్. 10 ఓవర్లు పూర్తయ్యేటప్పుడు 103 రన్స్ ఒక వికెట్. ఇక్కడికి సగం ఇన్నింగ్స్ పూర్తయింది. రన్ రేటు చూసినట్లయితే 10.3 గా ఉంది. చాలా బాగుంది అనిపించింది రన్ రేటు. టార్గెట్ ఛేదించడానికి సరిగ్గా సరిపోతుంది అనుకున్న సమయంలో 11వ ఓవర్ బౌలింగ్ రవి బిష్ణోయ్ ఇక్కడ నుంచి వికెట్ పట్టడం అయితే బాగా రవి బిష్ణోయ్ బౌలింగ్ అద్భుతంగా చేశారని చెప్పుకోవాలి. రైట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ సాయి సుదర్శన్ 73 రన్స్ వద్ద 44 బాల్స్ కి దేశ్ పాండే క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. ఈ విధంగా 2 వికెట్ కోల్పోవడం జరిగింది గుజరాత్ టైటన్స్. క్రీజ్ లోకి బ్రెంట్ వికెట్స్ వచ్చారు రైట్ హ్యాండ్ బ్యాటర్. 11 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 112 రన్స్ 2 వికెట్లు. 12 ఓవర్ బౌలింగ్ దేశ్ పాండే. 12 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 127 రన్స్ 2 వికెట్లు. 13 ఓవర్ బౌలింగ్ రవి బిష్ణోయ్. ఫిలిప్స్ కూడా ఎక్కువ క్రీజ్ లో నిలబడలేక 3 రన్స్ మాత్రమే చేసి 4 బాల్స్ వద్ద భారీ షాట్ కి ప్రయత్నించి 6 కి కొట్టబోయి ఆర్చర్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. వాషింగ్టన్ సుందర్ క్రీజ్ లోకి రావడం జరిగింది. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వాషింగ్టన్ సుందర్ కూడా ఎక్కువసేపు క్రీజ్ లో నిలబడలేక ఒక 4 మాత్రమే బౌండరీగా తరలించి 2 బాల్స్ కి జడేజా క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. క్రీజ్ లోకి తెవాటియా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ రావడం జరిగింది. 13 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 133 రన్స్ 4 వికెట్లు. 14 ఓవర్ బౌలింగ్ బర్గర్. జాస్ బట్లర్ కూడా 26 రన్స్ వరకు చేయగలిగి 14 బాల్స్ వద్ద సందీప్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. క్రీజ్ లోకి షారుఖ్ ఖాన్ ఇంపాక్ట్ ప్లేయర్ గా రైట్ హ్యాండ్ బ్యాటర్ రావడం జరిగింది. ఆఖరి 18 బాల్స్ లో చూసినట్లయితే 27 రన్స్ మాత్రమే వచ్చాయి. వరుసగా 4 వికెట్లు అయితే కోల్పోవడం జరిగింది. గుజరాత్ టైటన్స్ బ్యాటర్స్ పరంగా చూసినట్లయితే వెంటనే వికెట్లను కోల్పోతూ ఉన్నారు. 14 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 145 రన్స్ 5 వికెట్లు. గుజరాత్ టైటన్స్ గెలుపు కోసం 36 బాల్స్ కి 66 రన్స్ కావాలి. 15 ఓవర్ బౌలింగ్ రవి బిష్ణోయ్. రాహుల్ తెవాటియా కూడా ఎక్కువసేపు క్రీజ్ లో నిలబడలేక 12 రన్స్ వరకు చేసి 6 బాల్స్ కి జురేల్ క్యాచ్ గా అవుట్ అయ్యారు. క్రీజ్ లోకి రషీద్ ఖాన్ వచ్చారు. ప్రస్తుతం కెప్టెన్ గా కొనసాగుతున్న రషీద్ ఖాన్ క్రీజ్ లో రావడం జరిగింది. రైట్ హ్యాండ్ బ్యాటర్ షారుఖ్ ఖాన్ కూడా ఎక్కువసేపు క్రీజ్ లో నిలబడలేక 11 రన్స్ వరకు చేయగలిగి 4 బాల్స్ వద్ద జడేజా ద్వారా రన్అట్ గా వెనజరగాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. క్రీజ్ లోకి రబాడా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 15 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 161 రన్స్ 7 వికెట్లు. ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన రవి బిష్ణోయ్ తన బాల్ తో వెంటనే 4 ముఖ్యమైన వికెట్లను తీయటము అందరినీ ఆశ్చర్యపోయేలాగా చేసింది. 16 ఓవర్ బౌలింగ్ ఆర్చర్. 16 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 170 రన్స్ 7 వికెట్లు. స్ట్రాటజిక్ టైం అవుట్ తీసుకున్నారు. గుజరాత్ టైటన్స్ గెలుపు కోసం 24 బాల్స్ కి 40 రన్స్ కావాలి. 17 ఓవర్ బౌలింగ్ రవి బిష్ణోయ్. 17 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 181 రన్స్ 7 వికెట్లు. 18 ఓవర్ బౌలింగ్ సందీప్. 18 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 196 రన్స్ 7 వికెట్లు. 12 బాల్స్ కి 15 రన్స్ కావాలి గుజరాత్ టైటన్స్ గెలుపు కోసం. 19 ఓవర్ బౌలింగ్ జోఫ్రా ఆర్చర్. 19 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 200 రన్స్ అయితే పూర్తి చేసుకున్నారు. 7 వికెట్లు నష్టపోయి. 20 ఓవర్ బౌలింగ్ దేశ్ పాండే. 6 బాల్స్ కి 11 రన్స్ కావాలి గెలుపు కోసం. 4 బాల్స్ కి 8 రన్స్ కావాలి. 3 బాల్స్ కి 7 రన్స్ కావాలి. ఇలాంటి పరిస్థితిని బట్టి నేను బాల్ టు బాల్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను. తర్వాత బాల్ డాట్ బాల్ గా మారింది. 2 బాల్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి. 7 రన్స్ కావాలి. రషీద్ ఖాన్ 24 రన్స్ వరకు చేయగలిగి 16 బాల్స్ కి ఆర్చర్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. భారీ షాట్ కి ప్రయత్నించి 6 కోసం ప్రయత్నించి అవుట్ అయ్యారు. ఆఖరి బాల్ కి క్రీజ్ లోకి అశోక్ వచ్చారు. 20 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 204 రన్స్ మాత్రం చేయగలిగి 8 వికెట్లను కోల్పోవడం జరిగింది. ఈ విధంగా ఇంకా 6 రన్స్ కొట్టినట్లయితే కనీసం మ్యాచ్ డ్రా అవడానికైనా అవకాశం ఉండేది. ఈ విధంగా ఆఖరి బాల్ వరకు కూడా రాజస్థాన్ రాయల్స్ కి అలాగే గుజరాత్ టైటన్స్ కి మధ్య మంచి అద్భుతమైన పోరాటం జరిగిందని చెప్పుకోవాలి. 6 రన్స్ తేడాతోటి గుజరాత్ టైటన్స్ హోమ్ గ్రౌండ్ లో రాజస్థాన్ రాయల్స్ మీద ఓడిపోవడం జరిగింది. రాజస్థాన్ రాయల్స్ విక్టరీని సాధించారు. ఆఖరి బాల్ వరకు సాగిన ఒత్తంట పోరులో గుజరాత్ టైటన్స్ ఫ్యాన్స్ అహ్మదాబాద్ అరుణ్ జైట్లీ స్టేడియంలో గుజరాత్ టైటన్స్ కి సపోర్టర్ గా వచ్చిన గ్రౌండ్ లోని ఆడియన్స్ అందరూ కూడా ఆఖరి బాల్ వరకు ఏం జరుగుతుందోనని ఎదురు చూసిన ఆశలు గల్లంతయ్యాయని చెప్పుకోవాలి. ఈ విధంగా గుజరాత్ టైటన్స్ ఓడిపోవాల్సి వచ్చింది. రషీద్ రబాడా పరుగుల భాగస్వామ్యం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వారి భాగస్వామ్యం మొదలైనప్పుడు గెలుపు కోసం ఖచ్చితంగా 50 రన్స్ అయితే కావాలి. 43 రన్స్ వరకు వారిద్దరు చేయగలిగి 6 రన్స్ తేడాతోటి కేవలం గుజరాత్ టైటన్స్ ఓడిపోయారని చెప్పుకోవాలి. వారిద్దరు పోరాటము చాలా మంచి పోరాటం అయితే సాగించారు. వారిద్దరు కూడా బ్యాటర్స్ కాకపోయినా బౌలర్స్ అయినా కూడా మంచి పోరాట ప్రతిభను చూపించారని చెప్పుకోవాలి. 2 టీముల మధ్య కూడా మంచి హోరాహోరీ పోరాటం నచ్చిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా గుజరాత్ టైటన్స్ కి సంబంధించి శుభమన్ గిల్ కెప్టెన్ లేకపోవడం మంచి మైనస్ పాయింట్ గా కనపడిందని చెప్పుకోవాలి. అతను లేని లోటు కెప్టెన్సీ పరంగాను అలాగే బ్యాటింగ్ పరంగాను కెప్టెన్సీ పరంగా బౌలింగ్ ఏపించే విధానంలోనూ అలాగే గేమ్ ప్లానింగ్ మార్చుకునే విధానంలో కొంత లోపాలైతే కనిపించాయని చెప్పుకోవాలి. గెలుపు మీద ఆశలు కోల్పోయినట్లుగా ఆఖరి బాల్ వరకు చూడాల్సిన అవసరం అయితే వచ్చింది. బ్యాటింగ్ పరంగా చూసినట్లయితే సాయి సుదర్శన్ 73 రన్స్ 44 బాల్స్, జాస్ బట్లర్ 26 రన్స్ 14 బాల్స్ కి, రషీద్ ఖాన్ 24 రన్స్ 16 బాల్స్ కి, రబాడా 23 రన్స్ 16 బాల్స్ కి చేయడం జరిగింది. ఎక్స్ట్రా రూపంలో 10 రన్స్ లభించాయి. బౌలింగ్ పరంగా రవి బిష్ణోయ్ 4 వికెట్లు తీశారు. బర్గర్, దేశ్ పాండే, పరాగ్ 1 వికెట్ చొప్పున తీయడం జరిగింది. వికెట్ల పతనం చూసినట్లయితే 78 వద్ద 107, 129, 131, 133, 155, 161, 204 గా పోరాడి 6 రన్స్ తేడాతో జీటీ ఓడిపోయారు. ఈ విధంగా రాజస్థాన్ రాయల్స్ గెలిచిన ఉత్సాహంలో ఉన్నారు. చూపించిన ప్రతిభను గురించి, జీటీకి ప్రదర్శించిన తెగువ గురించి, ఆఖరి బాల్ వరకు కనీసం సూపర్ ఓవర్ అవకాశం ఉంటుందా అన్నట్లుగా గేమ్ ప్లానింగ్ అయితే మార్చుకుంటూ అంతటి గేమ్ ప్రదర్శన అయితే చూపించారు. ఇది వీడియో.